షర్మిల గారు రెడీయా మీరు? రెడీ. మీరు మ్యాంగో పై అన్నారు కదా? అవును. ఓకే ఓకే, మరి మ్యాంగో పై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో పై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 2 కప్పులు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, సార్ క్రీమ్ 1/2 కప్పు, జీడిపప్పు తగినంత, జిలెటిన్ పౌడర్ కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకుని దేనికి జెలటిన్ అనేది బైండ్ చేస్తుంది అన్నమాట. పై చేస్తున్నాం కదా ఇప్పుడు. సో పై చేస్తున్నప్పుడు అంతటిని ఇట్ విల్ బైండ్ టుగెదర్. నేను వేస్తాను. ఇదంతా పడుతుంది. హాఫ్ చాలు. చాలు. మరి నీళ్ళు ఎక్కువ అవ్వలేదా? లేదు లేదు లేదు, ఇలాగే ఉండాలి. ఓకే, వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇది పై క్రస్ట్ మామూలుగా అయితే రెడీమేడ్ క్రస్ట్ దొరుకుతుంది. లేదు అంటే బ్రెడ్ క్రమ్స్ తీసుకుని బటర్ కరగపెట్టి ఆ రెండు కూడా ఒక బౌల్లో వేసి సాఫ్ట్ బెడ్ లాగా తయారు చేసి ఒక ½ అన్ అవర్ రెఫ్రిజిరేట్ చేస్తే క్రస్ట్ కింద అవుతుంది బేస్ అంతా. అప్పుడు దాని మీద మనం ఇదంతా ఈ మిశ్రమాన్ని అంతా కలిపి అందులో పోస్తే అవుతుంది. ఇది ఇప్పుడు మనకి ఇది రెడీమేడ్ ఇప్పుడు. ఇది కానీ తీయనవసరం లేదు, ఇలాగే కట్ చేసి తినచ్చు. ఓహో, సో మనకి చిన్న పైస్ దొరుకుతాయి కదా, అలా ఇది పెద్ద పై క్రస్ట్ అన్నమాట. పై క్రస్ట్. ఓకే, సో ఈ క్రస్ట్ దొరుకుతుందండి, అంటే ఇక్కడైతే దొరుకుతుంది. నాకు తెలిసి ఇప్పుడు మనకి పిజ్జా బేస్ ఎలా అయితే అన్ని దొరుకుతున్నాయో అన్ని ప్లేసెస్లో, ఐ మీన్ ఇండియాలో కూడా ఇలాంటి క్రస్ట్లు అందుబాటులో ఉన్నాయి. సో లేదు మనకి ఈ క్రస్ట్ దొరకలేదు అంటే కనుక బ్రెడ్ క్రమ్స్ వెన్న కరగబెట్టి రెండు కలిపి, సో వెన్న కరిగిచ్చేసేసి దాన్ని బ్రెడ్ క్రమ్స్ లో కలిపేసి, అంటే బ్రెడ్ పౌడర్ లో బాగా మిక్స్ చేసేసి అది కొద్దిగా అంటే మొత్తం రెండు కలిసిపోయిన తర్వాత మనము దేంట్లోనైనా ఇలాంటి మౌల్స్ అయితే మనకి లెక్కలేనని దొరుకుతాయి ఎక్కడైనా కూడా. సో దీంట్లో కాస్త స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ½ అన్ అవర్. సో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. దీన్ని బేక్ చేసుకోకర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే జస్ట్ అది గట్టి పడిపోతుంది. గట్టి పడిపోయిన తర్వాత మనము దీన్ని ఈ పై క్రస్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో పక్కన పెడదాం. క్రస్ట్ కూడా రెడీ. ఇప్పుడు ఈ మ్యాంగో పల్ప్ ని ఇందులో వేసి ఇందులో అక్కర్లేదు. ఇప్పుడు ఇది క్రీమ్ చీజ్ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ ఏదైనా పర్వాలేదు. క్రీమ్ చీజ్ కూడా ఇందులో మ్యాంగో పల్ప్ లో వేసి. ఓకే, సో ఇది చాలా ఈజీ అన్నమాట. చాలా ఈజీ. ఏంటంటే ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉంటే త్వరగానే అయిపోతుంది. ఇది సావర్ క్రీమ్ అంటాము. కొంచెం పుల్లటి పెరుగు టైపు, కానీ పెరుగు కాదు. కొంచెం మీగడ తీస్తే, మీగడ గ్రైండ్ చేస్తే ఎలా ఉంటుందో. పుల్లటి పెరుగు, మరి పెరుగు మీద మీగడ. సో ఇదంతా దీంతో ఒక్కసారి ఇలా కలుపుకున్నా పర్వాలేదు, లేకపోతే గ్రైండ్ చేసినా పర్వాలేదు. ఓకే, మన ఓపిక అన్నమాట. మన ఓపిక. జెలటిన్ కరగపెట్టాం కదా, ఆ జెలటిన్ కూడా ఇందులో వేసి. నీళ్ళు పడతాయా? చూడండి. అవును, చాలు చాలు. సో ఇలాంటివన్నీ మీరు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారండి? ఇక్కడికి వచ్చాక. ఇది ఒక పార్టీ డెజర్ట్. సో పిల్లలు డెఫినెట్లీ చాలా ఇష్టపడతారు. అయిపోయిందా? ఇప్పుడు ఇది అయిపోయింది. అది ఇందులో ఈ క్రస్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇదంతా క్రస్ట్ లో పోద్దాం. ఓకే, నేను ఎప్పుడు చిన్న చిన్న పైస్ తిన్నాను కానీ ఇంత పెద్ద పై తినలేదు. ఇప్పుడు కూడా అదంతా నాకేం బెటర్, ముక్కలు పోసేస్తారంట. అందరం తినాలి కదా పాపం. కొంచెం క్యాష్యూ నట్ పౌడర్ వేసుకోవచ్చు, లేదు అంటే బాదం పౌడర్, అవన్నీ గ్రైండ్ చేసి పెట్టాను. ఓకే, అది కూడా వేస్తాం తర్వాత. ఇంకా తర్వాత ఎప్పుడు వేస్తారు? ఇప్పుడే. ఇప్పుడు సో దీన్ని ఇప్పుడు మనం ఇలాగా ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 6 to 8 hours రెఫ్రిజిరేట్ చేయాలి. ఇది టైం పడుతుంది, కాకపోతే మరి 6 to 8 hours రెఫ్రిజిరేట్ చేయాలి. నేను ఇదే ఆల్రెడీ చేసున్నాను. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పై మాకు చూపిస్తారా? చూపిస్తాను. ఓకే, సో మొత్తం ప్రాసెస్ అంతా ఇదేనండి. సో సేమ్ ఇలా రెడీ చేసేసుకొని మనం ఏంటంటే మామిడి పండు గుజ్జులో ఫ్రెష్ క్రీము, అలాగే సార్ క్రీమ్ ఇవన్నీ వేసేసుకొని బాగా బీట్ చేసేసుకొని ఇంకా ఇలా ఒక క్రస్ట్లో వేసేసి దీన్ని మనము ఒక 6 to 7 hours 6-7 గంటలు మనము ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట. అప్పుడు గట్టి పడుతుంది, అప్పుడు మనం సర్వ్ చేసుకోవాలి. సో ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి ఆల్రెడీ రెడీ చేసింది మీకు చూపిస్తాను. సో మీరు రెడీ చేసింది ఎక్కడుంది? ఇక్కడే పెట్టాను. సో ఇలా జెల్లీ టైప్లో అయిపోయింది అనమాట. సో మరి మేము దీన్ని కట్ చేసి తినేసే ముందు
మ్యాంగో పై తయారీ విధానం ఎలాగో మీరు ఇంకోసారి చూడండి. మ్యాంగో పై తయారు చేసే విధానం: పాన్ లో నీళ్లు పోసుకొని జెలటిన్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో మామిడి పండు గుజ్జు, క్రీమ్ చీజ్, సార్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని పై క్రస్ట్ బేస్ పైన వేసి పైనుంచి బాదం, జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని 8 గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే మ్యాంగో పై రెడీ.